బాగి ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు ఆరు పిల్లల్ని తీసుకుని అక్కడికి వచ్చి, ఏంటి బాగి ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే, లేదక్క, నిజంగానే నేను ఆరు అక్కని చూశాను. ఆ విషయం ఆయనకి చెప్తూ ఉంటే ఆయన నమ్మడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంతకీ ఆయన ఎక్కడ అని ఆరు అడుగుతూ ఉంటుంది. నా మీద కోపంతో ఎక్కడున్నారో అని చెప్పి బాగి పిల్లలందరి వైపు చూసేసరికి ముగ్గురు పిల్లలు మాత్రమే ఉండడంతో, అదేంటి మీరు మాత్రమే ఉన్నారు, అంజు ఎక్కడా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అవును కదా, అంజు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి ఆరు మిగతా ముగ్గురు పిల్లలు అంజు కోసం వెతుకుతూ ఉంటారు. అంజు ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే రాతోడికి ఆరు ఫోన్ చేస్తుంది. రాతోడు ఆకాష్ ఇద్దరు కూడా ఒక చోటు ఉంటారు. అంజు ఏమైనా మీ దగ్గరికి వచ్చిందా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే, లేదు మేడం, రాలేదు, అయినా అంజు మీతోనే ఉండాలి కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు కంగారు పడుతూ ఆ వాటర్ పార్క్ అంతా కూడా అంజు కోసం వెతుకుతూ ఉంటుంది. తను ఎక్కడ కనిపించకపోవడంతో అప్పుడు బాగి, అయ్యో అక్క, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆరు, ఇప్పటి వరకు అంజు నాతోనే ఉంది బాగి, కానీ ఇప్పటికిప్పుడు ఎలా మిస్ అయిందో తెలియడం లేదు అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటే మనోహరి, రణవీర్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు. ఏంటి, ఏమైంది, అందరూ అలా టెన్షన్గా ఉన్నారని చెప్పి అంటూ ఉంటే, సార్, అంజు పాప మిస్ అయింది సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. వాట్, అంజు మిస్ అయిందా? అసలు ఏం జరుగుతుంది? మీరందరూ ఉండి కూడా అంజు పాపని చూసుకోకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి అమర్ చాలా సీరియస్ అవుతాడు. ఇక అలా అందరూ కలిసి వాటర్ పార్క్ అంతా కూడా వెతికినా సరే అంజు ఎక్కడ కనిపించకపోవడంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. రాథోడ్, ఖచ్చితంగా అంజు కనిపించడం లేదంటే ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు, వెళ్ళి వెతుకుదాం పదా అని చెప్పి అమర్ రాథోడ్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అసలే కుటుంబంలో పరిస్థితులు బాగోలేవు, వరుసగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది, అసలు ఈ టైంలో జాగ్రత్తగా లేకుండా ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి అమర్ రాథోడ్ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక అలా అన్ని చోట్ల కూడా అంజు కోసం వెతుకుతూ ఉంటారు. ఆ వాటర్ పార్క్ చుట్టుపక్కల అంతా కూడా కనిపించిన వారికల్లా అమర్, రాథోడ్ ఇద్దరు కూడా అంజు ఫోటో చూపించి వెతుకుతూ ఉంటారు. రణవీర్ ఇద్దరి మనుషులు కూడా ట్రాలీ ఆటోలో అంజుని తీసుకెళ్ళిపోతూ ఉండడంతో ఆ ట్రాలీ ఆటో ఒక దగ్గర ఆగిపోతుంది. దాంతో వాళ్ళు దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అమర్, రాథోడ్ ఇద్దరు కూడా ఆ ట్రాలీ ఆటోలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ పాపను ఎక్కడైనా చూసారా అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ, లేదు సార్, ఎక్కడ చూడలేదు అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అమర్, రాథోడ్ తిరిగి వెనక్కి వచ్చి అంజు కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఇంతలో ఆ ట్రాలీ ఆటోలో అంజు చెయ్యి అమర్కి కనిపిస్తుంది. ఇక అలా ఆ చేతి గాజులను చూసి గుర్తుపట్టిన అమర్ దగ్గరికి వచ్చి చూసేసరికి అందులో అంజు ఉంటుంది. ఇక దాంతో అంజుని చూడగానే అమర్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ అంజు అంజు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో అంజు పాప ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో అమర్ ఆ ట్రాలీ ఆటోలో ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళని చేస్ చేసి కొంత దూరం పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. ఇక వెంటనే రాథోడ్, అంజు పాపని మనం ఇంటికి తీసుకొని వెళ్దాము, డాక్టర్ ఫోన్ చేయి, ఎవరో అంజు మీద కిడ్నాప్ అటెంప్ట్ చేశారు, ఆటో ఆగిపోయింది కాబట్టి మన అదృష్టం బాగుంది కాబట్టి అంజు మనకి దొరికింది, లేదంటే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోయేవారో అని చెప్పి అమర్, రాథోడ్ ఇద్దరూ కూడా అంజుని క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తూ వినోద్కి ఫోన్ చేసి బాగిని, పిల్లల్ని కూడా ఇంటికి తీసుకురమ్మని చెబుతాడు. అంజు క్షేమంగా దొరికిందని అమర్ ఫోన్ చేసి చెప్పడంతో రణవీర్లో భయం మొదలవుతుంది. నువ్వు నీ మనుషులకి చెప్పానన్నావు కదా, మరి ఏంటిది రణవీర్, ఇప్పుడు పొరపాటున అమర్కి మనమే ఇదంతా చేశామని నిజం తెలిసిపోతే అప్పుడు మన అంతు చూస్తాడు, నీకు అమర్ గురించి తెలియదు అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అమర్, వినోద్, బాగి వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. నిర్మలమ్మ, సదాశివం గారు జరిగిందంతా తెలుసుకొని టెన్షన్ పడుతూ
సమయానికి ఆ ఆటో ఆగిపోయింది కాబట్టి మన అంజు మనకి దక్కింది, లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. అయినా వాళ్ళెవరో మన కుటుంబం మీదే పగబట్టి ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఇంత కక్ష కట్టారని చెప్పి నిర్మలమ్మ బాధపడుతూ ఉంటుంది. రే అమర్, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనంతటికీ కారణమైన వాళ్ళను వదిలిపెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంజుకి డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. డాక్టర్ ఇంకొక 1 అవర్లో స్పృహలోకి వస్తుంది, మత్తు మందు డోస్ ఎక్కువై ఉంటే ప్రాణానికే ప్రమాదం జరుగుండేదని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. అంజు దగ్గర పిల్లల్ని కూర్చోమని చెప్పి అమర్ వాళ్ళందరూ కూడా హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బాగి, సార్కి చెప్పు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని. అసలు ఇదంతా ఎవరు చేశారో తేలాలి కదా, చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు అని చెప్పి ఆరు బాగీకి చెబుతూ ఉంటే మనోహరి, రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటారు. అనామిక చెప్పింది కరెక్టే అమర్, పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి సదాశివం అంటూ ఉంటే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెద్దగా యూజ్ ఏమీ ఉండదు అంకుల్ అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ రణవీర్ వైపు కోపంగా చూస్తూ, ఖచ్చితంగా నా చుట్టుపక్కల ఉంటూ నా ఫ్యామిలీ జోలికి వస్తున్న వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అస్సలు విడిచిపెట్టను, దీనంతటికీ కారణమైన వాళ్ళను బయటకు తీస్తాను, ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి రావాలని చూస్తేనే వాళ్ళు భయంతో వణికిపోవాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక రణవీర్లో కూడా భయం మొదలవుతుంది. బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు, దీనికి కారణమైన వాళ్ళను పట్టుకొని వాళ్ళ అంతు చూస్తారు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక మనోహరి కూడా భయపడిపోతూ ఉంటుంది. తర్వాత అమర్ రాథోడ్తో సీక్రెట్గా, రాథోడ్, నువ్వు వెంటనే వాటర్ పార్క్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చెయ్యి, అక్కడ అంజు మీద ఎవరు కిడ్నాప్ అటెంప్ట్ చేశారో తెలుస్తుంది అని చెప్పి అమర్ చెప్పడంతో, ఓకే సార్, నేను ఆ పనిలోనే ఉంటాను అని రాథోడ్ అంటాడు. ఇంట్లో వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తెలియకూడదు, మనం ఇలా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నట్టుగా అని చెప్పి అమర్ అనడంతో, ఓకే సార్ అని చెప్పి రాథోడ్ ఇక అదే పని మీద బయటకు వెళ్ళిపోతాడు. రణవీర్, సరే అమరేంద్ర గారు, నేను ఇక వెళ్తానని చెప్పి అంటూ ఉంటే, అప్పుడే ఎక్కడికి రణవీర్ గారు, చాలా లేట్ అయిపోయింది, ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండండి, రేపు ఉదయాన్నే వెళ్దురు కానీ అని చెప్పి అమర్ అనడంతో, అమర్ అలా ఉండమని ఫోర్స్ చేయడంతో అప్పుడు రణవీర్, సరే అమరేంద్ర గారు, మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అంజుకి స్పృహ వస్తుంది. అంజు, నీకు అంతా ఓకేనా అని చెప్పి అమ్ము వాళ్ళు అడుగుతూ ఉంటారు. అసలు నాకు ఏమైంది, ఎందుకు మీరంతా అలా అడుగుతున్నారు, మనం వాటర్ పార్క్ నుండి ఎప్పుడు వచ్చేసామని చెప్పి నాకు సడన్గా నిద్ర వచ్చినట్టుంది, నేను నిద్రపోయాను అని అంజు అంటూ ఉంటే, నీకు నిద్ర రావడం కాదంజు, నిన్నెవరో కిడ్నాప్ చేయబోయారు అని అమ్ము, ఆనంద్, ఆకాష్ వాళ్ళు చెబుతూ ఉంటారు. అమ్మో, నన్ను కిడ్నాప్ చేయబోయారా, ఎవరు నన్ను కిడ్నాప్ చేయబోయింది అని చెప్పి అమర్ దగ్గరికి వచ్చి, డాడ్, నన్నెవరో కిడ్నాప్ చేయబోయారట కదా, మీరు కనుక నన్ను సేవ్ చేసి ఉండకపోతే ఈ పాటికి నన్ను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పి భయపడుతూ ఉంటుంది. నేనుండగా నీకేం కాదంజు, ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అంజు అమర్ని గట్టిగా హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. బాగి కూడా అంజుని దగ్గరికి తీసుకొని, అంజు, నువ్వు మా ప్రాణానివి, మా ప్రాణాన్ని మా నుండి దూరం చేయాలని చూస్తే మేము ఊరుకుంటామా, ఎలాగైనా సరే వాళ్లకు శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి బాగి అంజుకి ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక రాథోడ్ అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. రణవీర్, మనోహరి వీళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగా రాథోడ్ అమర్కి ఫోన్ చేసి, సార్, సీసీటీవీ ఫుటేజ్లో అంజు పాపని కిడ్నాప్ చేయాలనుకుంది ఎవరో బయటపడింది, అంజు పాపని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, రణవీరే అంజు పాపకి మత్తు మందిచ్చి ఆ ట్రాలీ ఆటోలో ఎక్కించి పంపించేశాడు, అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా కారణం రణవీరే అయ్యి ఉంటుంది అని చెప్పి
రాథోడ్ చెప్పడంతో ఇక అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రణవీర్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనిక బయలుదేరుతాను అమరేంద్ర గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ రణవీర్కి గన్ గురిపెట్టి మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకున్నావని అంటూ ఉంటే ఏమంటున్నారు అమరేంద్ర గారు మీరు? అంజుని నేనెందుకు కిడ్నాప్ చేయాలనుకుంటానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అమర్ తన ఫోన్లో రాథోడ్ పంపించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోని మొత్తాన్ని కూడా రణవీర్కి చూపిస్తూ, చూడు ఈ వీడియోలో అంజుకి మత్తు మందిచ్చి తనని కిడ్నాప్ చేయాలని చూసింది నువ్వే అని బయటపడిపోయింది. ఇక నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. ఎందుకు ఇదంతా చేసావు? ఎవరి కోసం ఇదంతా చేసావు? అంటే ఇన్ని రోజులు మనసులో ఇదంతా పెట్టుకొని పదే పదే నా ఇంటికి వస్తున్నావన్నమాట అని చెప్పి అమర్ రణవీర్కి గన్ గురిపెట్టి నిజాన్ని కక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్ భయంతో ఎంతగానో వణికిపోతూ ఉంటాడు. మరి మనోహరి తన భార్య అన్న విషయం రణవీర్ బయట పెట్టబోతున్నాడా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.